సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన రీసెంట్ గా మజాక్ అనే సినిమా ఆయన డైరెక్ట్ చేసింది. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన్మధుడు ఫేమ్ అనుషి గారి పైన చేసిన ఒక కామెంట్స్ అనేవి ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది సార్. ఆయన కాస్త బార్డర్ లైన్ దాటి ఈ కామెంట్స్ చేశారు. ఇది అమ్మాయిల్ని చులకలుగా, మహిళల్ని అంటే చులకనగా భావంతో చూసే వాళ్ళు ఇటువంటి కామెంట్స్ చేస్తారు అన్నది నెటిజన్స్ నుంచి వినిపిస్తూ ఉంది సార్. సో ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయిపోతుంది. సో ఎలా ఈ విధంగా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు తీసేసారన్న రేంజ్ కూడా చాలా మంది మాట్లాడేస్తున్నారు. సో ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూస్తారు సార్? ఆయన ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. అంటే 12 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. కొంచెం సెన్సిబుల్ కామెడీ సినిమాలు బాగానే హ్యాండిల్ చేయగలడు అనే ఒక ఇమేజ్ ఉంది అతనికి. ఓకే. అయితే అంత ఇమేజ్ ఉన్నవాడు తెలియకుండా అన్కాన్షియస్ గా ఇలాంటి మాటలు మాట్లాడేస్తాడా అసంకల్పితంగా అనేది ఒక చర్చ నడుస్తోంది. అంటే వాంటెడ్ గానే అనేసాడా, ఇది వైరల్ చేయాలి అనే ఉద్దేశంతో, తద్వారా ఈ సినిమాకి ఏదైనా ఒక వైబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడా అని కనుక చూస్తే, ఒకవేళ అదే ఐడియా అయి ఉంటే డెఫినెట్ గా ఈ సినిమా వైపు జనాలు చిరాకు పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తన స్థాయి తనే దిగజార్చుకుని మాట్లాడేట అతను వాంటెడ్ గా చేశాడు అని అంటున్నారు. కానీ వాంటెడ్ గా చేయటం అంటే తన స్థాయి తానే దిగజార్చుకుని మాట్లాడటం గానే చూడాలి. ఇప్పుడు సరదాగా ఫ్రెండ్స్ మధ్య ఒక సంభాషణ జరిగితే జరగచ్చు, లేదు అది ఎవడైనా ఇంకొంచెం సరదాగా షూట్ చేసి ఎక్కడైనా పెడితే, అలాంటివి ఫ్రెండ్లీ మూడ్లో ఏదో మాట్లాడతామండి అవన్నీ అలా ఎలా పోస్ట్ చేస్తారనేది ఆవేదన వ్యక్తం చేయొచ్చు. కానీ ఇది బహిరంగ వేదిక మీద ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతమంది ప్రజల సమక్షంలో మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు అవి. చాలా ఎక్కువ మాట్లాడాడు ఆయన ప్రజల అభిరుచుల మీద దాడి చేశాడు, ప్రజలను కించపరిచాడు, న్యూనతపరిచాడు, చాలా చేశాడు. అంటే ఇవి కాదు, అంటే ఈ తరహా వ్యాఖ్యలు చాలా మంది చేశారు గతంలో ఇంకొంచెం గౌరవప్రదంగా. కొంతమంది హీరోయిన్స్, అంటే తమిళ్కి వెళ్ళిపోయినటువంటి హీరోయిన్స్, తెలుగులో చేసి తమిళ్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు, కొంతమంది హీరోయిన్స్ స్ట్రైట్ గా ఖుష్బూ లాంటి వాళ్ళు మాట్లాడారు ఇంతకుముందు. అంటే తెలుగు ఆడియన్స్కి కొంచెం వాళ్ళ టేస్ట్ డిఫరెంట్ అండి, తమిళ ఆడియన్స్ టేస్ట్ డిఫరెంట్, అందుకని మేము ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాం, వీళ్ళ అభిరుచుల మేరకు ఇక్కడ కనెక్ట్ అయ్యాం, అక్కడ కనెక్ట్ కాలేదు, సో ఇక్కడ మాకు హ్యాపీగా ఉంది, మేము తమిళ సినిమాల్లోనే సెటిల్ అవుదాం అనుకో. యాక్చువల్గా బాంబే నుంచి వచ్చిన హీరోయిన్ ఆవిడ, ఇలా గౌరవప్రదంగానే చెప్పింది ఆవిడ. ఇలా చాలా మంది అలాంటి మాటలు గౌరవప్రదంగానే చెప్తారు అభిరుచులకు సంబంధించి. ఈయన అసలు వాంటెడ్ గానే దాన్ని ఓపెన్ గా మాట్లాడాలని అనుకుని ఈ రకంగా మాట్లాడేసి దీని ద్వారా ఏదో ఆ సినిమా సందీప్ కిషన్ హీరో, ఆ సందీప్ కిషన్ కి పెద్దగా ఇది లేదు. ఈ మధ్యకాలంలో తను చేసిన రకరకాల ప్రయోగాలు విఫలమయ్యి ఆడియన్స్ నుంచి ప్రాపర్ గుర్తింపు లేక, ఆయన ధనుష్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించడం కూడా చూసాం ఈ మధ్య. ఇలా తన కెరియర్ ఏమిటి అనే ఒక క్రైసిస్లో తనున్నాడు. ఈ టైంలో నక్కిన త్రినాథరావు తన సినిమాలో ఆయనకి అవకాశం ఇవ్వటం కాదు, నిజానికి అది డిజైన్డ్ సినిమానే. ఆ డిజైన్డ్ సినిమాని జనంలోకి తీసుకెళ్ళాలి. ఈ తీసుకెళ్లే క్రమంలో ఆయన వాళ్ళిద్దరి మీద కామెంట్స్ చేశారు, ఒకళ్ళ మీద కాదు. రితు వర్మ హీరోయిన్ ఆ సినిమాలో, తన మీద కామెంట్ చేశాడు, అంశు మీద కామెంట్ చేశాడు. అంశు మీద కామెంట్స్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా వైరల్ అయినాయి. మన్మధుడు టైంలో ఈ సినిమాని చూశాను, లడ్డూలో ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడకూడని మాటలు చాలా మాట్లాడేసి, పైగా పబ్లిక్ టేస్ట్ అని చెప్పేసి దానికి ఒక స్టాంప్ వేసి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి, మీరు అంటే మిమ్మల్ని మీరు దిగజార్చుకోవటం ఎందుకు అనేది ప్రశ్న. నక్కిన త్రినాథరావు అనే అతను ఈ బహిరంగ వేదిక మీద ఇలా మాట్లాడటం ద్వారా తన స్థాయిని తనే దిగజార్చుకుని వ్యవహరించాడు. ఇది అంత ఈజీగా వదిలిపెట్టే వ్యవహారం కాదు, జస్ట్ ట్రోల్ చేసి వదిలేయటం కాదు. కాన్షియస్గా ఇతని మీద ఏదైనా కేసులు బుక్ అయితే బెటర్, చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మీ వ్యక్తిగత దిగజారుడుతనాన్ని బహిరంగ ప్రదర్శన చేయటం తప్పు. మీకు అలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ గౌరవప్రదంగా మాట్లాడండి. మీరు మాట్లాడే భాష గౌరవప్రదంగా ఉండాలి కదా. సినిమాల్లో కూడా ఇదే వస్తుంది.
మీ సినిమాల్లో ఇదే అభిప్రాయాలు ప్రతిఫలిస్తాయి. మీరు ఏ అభిప్రాయాలు అయితే మార్కెట్లో పెట్టేశారో మీ అభిప్రాయాలుగా, ఇదే స్థాయి కదా మీది. మీ స్థాయి డిసైడ్ అయిపోయింది మార్కెట్లో. మీ సినిమా స్థాయి కూడా ఇలాగే ఉంటుంది, ఇంతకు మించి భిన్నంగా ఉండే అవకాశం లేదు. సో మీ నుంచి వచ్చే సినిమాలు చౌకబారు సినిమాలే అని తన్ని తాను ప్రమోట్ చేసేసుకున్నాడు. ఒక చౌకబారు దర్శకుడిగా త్రినాథరావు తన్ని తాను ఈ ఈవెంట్లో ఆయన చేసిన ఉపన్యాసం ద్వారా ప్రమోట్ చేసేసుకున్నాడు. అయిపోయింది. ఇలా వదిలేస్తే, దీన్ని సరదాగా తీసుకుని వదిలేస్తే, దీనికి ఒక యాక్సెప్టెన్సీ ఇస్తే ఇతను మరింత చెలరేగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇలా ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు కదా, ఇలాంటివి కూడా మాట్లాడతాడు అతను. ఇందులో నేను మాట్లాడిన దానిలో తప్పే ఉంది అని చెప్పి తాను జస్టిఫై చేసుకోవడానికి కూడా ఒక ఆర్గ్యుమెంట్ డెఫినెట్గా ఉంటుంది అతని దగ్గర, ఉండదని నేను అంటలేదు. ఇప్పుడు ఎవరైనా తిట్టినా అతను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేనేమన్నాను అంటాడు. ఈ మధ్య జరుగుతున్న వ్యవహారాలన్నీ అవే. సారీ చెప్పమని ఆయన పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ అడిగితే ఆయన ఎలా చెప్పాడంటే, సారీ మేము తప్పు చేయకపోయినా వారు చెప్పారు కాబట్టి సారీ చెప్తున్నాం అన్నాడు మొహమాటంగా. అదే పద్ధతిలో దిల్ రాజు గారు తెలంగాణ సంస్కృతిని హీనపరుస్తూ ఇబ్బంది పెడుతూ మీరు ఒక మాట మాట్లాడారు, కొంచెం నాలుక చేత్తో పట్టుకుని మాట్లాడండి అని కొంతమంది మాట్లాడేసరికి ఆయన సారీ చెబుతూ, నేను ఇబ్బంది పెట్టను మిమ్మల్ని, సారీ చెప్పేస్తున్నాను, ఎందుకు వచ్చిన గొడవ అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన. ఎందుకు వచ్చిన గొడవ అని తమ ఆర్గ్యుమెంట్ని జస్టిఫై చేసుకుంటూ సారీ చెప్పడం. ఇప్పుడు నక్కిన త్రినాథరావు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తాడు. అనుసరించి సారీ చెప్పే ఛాన్స్ ఉంది, చెప్పచ్చు కూడా. చెప్పినా అది జస్టిఫై చేస్తూ చెప్పడు ఆయన, తన ఆర్గ్యుమెంట్ని సమర్థించుకుంటూ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి సారీ చెప్తున్నాను అన్న పద్ధతిలో వ్యవహరిస్తాడు. అలా వ్యవహరిస్తాడు అతను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించేశాడు అతను ఈ మాటల ద్వారా. బహిరంగ వేదికల మీద ఎలా మాట్లాడాలి, నువ్వు సీరియస్ విషయం అయితే గట్టిగా మాట్లాడు, ఇండస్ట్రీ మీద నీకు ఏదైనా విమర్శ ఉంటే, లేదు నీ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా భిన్నమైన అభిప్రాయాలు ఉంటే అవి బలంగా మాట్లాడు, తప్పేం లేదు. కానీ ఇవి కాదు, ఇదేదో నేను బోల్డ్గా మాట్లాడాను, ఓపెన్గా మాట్లాడాను అని ఆయన సమర్థించుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. అంటే దీన్ని వదిలిపెడితే మాత్రం మరింత చౌకబారుగా వ్యవహరించే, అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసేసుకుని రేపు రాబోయేటువంటి ఇంకొకసారి మైక్ ఆయనకు దొరికితే ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు కూడా ప్రమోట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇలా కల్చరల్ ఏరియాలో ఒక పొల్యూషన్ని క్రియేట్ చేసేటువంటి క్రీచర్గా మారతాడు ఇతను. అందుకని దీని మీద కొంచెం సీరియస్గానే పట్టించుకుని ఒక కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మాట్లాడతారా అని ఇండస్ట్రీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, దర్శకుల సంఘం ఉంది, అలాగే మా అసోసియేషన్ ఉంది, వీళ్ళందరూ స్పందించాలి కదా ఇలాంటి వాటి మీద. అక్కడ ఆర్టిస్టులు ఇప్పుడు అన్షునో లేకపోతే రితు వర్మ వీళ్ళందరూ ఏదో టైంలో మా అసోసియేట్లు అయి ఉంటారు కదా, మా మెంబర్స్ అయి ఉంటారు కదా. మా మెంబర్ కాని వారు నటించకూడదు లాంటి నిబంధనలు ఏవో నడిచినాయి కొంతకాలం, ఇప్పుడున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఆ పద్ధతి ఉండేది. అలా ఉండుంటే వీళ్ళు ఏదో టైంలో ఎక్కడో చోట మెంబర్షిప్లో ఉండుంటారు. కాబట్టి తమ సభ్యుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్టా అనే దాంతో సంబంధం లేకుండా అసలు నటీనటుల ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం అది. ఆవిడ ఆత్మగౌరవాన్నే ఆయన నడి బజార్లో పెట్టాడు. ఆ రోజుల్లో రామారావు గారు అనేవాడు, తెలుగువాడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్న కాంగ్రెస్ అని. ఆ టైప్లో ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మగౌరవాన్ని ఆయన బజార్లో పెట్టాడు. సో ఆవిడ ఇండివిజువల్గా కూడా కేసు వేయచ్చు అతని మీద. ఆవిడ వేస్తారా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఒక నటిని గురించి ఇలా మాట్లాడటం సబబా కాదా అనేది సంఘం ఆలోచించి, నటీ నటుల సంఘం ఒకటి ఉంది కదా మా అసోసియేషన్ అనే పేరుతో, వాళ్ళలో ఏదైనా సెన్సిబిలిటీ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ డైరెక్టర్ మీద ఒక కేసు బుక్ చేయొచ్చు. వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది వేరే గొడవ. చెయ్యరనే నేను అనుకున్నా, అంత పద్ధతిగా బిహేవ్ చేసే సంఘాలు ఉన్నాయా మనకి అనేది నా అనుమానం.
కానీ విన్నవాళ్ళు చాలామంది వింటున్నారుగా ఇప్పుడు యూట్యూబుల్లో, దాని మీద మాట్లాడుతున్నారుగా నాతో సహా. మేమైనా చొరవ చేసి ఒక కేసు వేయాలి కదా వాడి మీద, ఆ త్రినాథరావు మీద. ఆ ప్రయత్నం చేద్దాం. ఓకే సార్.